వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మునగాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ మునగాకు కారపొడిని ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకొని తినండి. హెల్త్కు చాలా మంచిది. సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. ఇది అన్నంతోనూ వేడివేడి ఇడ్లీ దోశలతోనూ చాలా రుచిగా ఉంటుంది. మునగాకులో పిల్లలకి పెద్దలకి ఇమ్యూనిటీ పెంచే శక్తి కూడా ఇందులో ఉంటుంది. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఒక 2-3 ముద్దలు మునగాకు పొడితో తినండి. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ సింపుల్ మునగాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మునగాకుని శుభ్రంగా కడిగేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక రోజంతా ఆరబెట్టుకున్నానండి. తేమ లేకుండా ఆరబెట్టుకొని కారపొడిని చేసుకోవాలి. 1 డే తర్వాత మునగాకు కారపొడిని ప్రిపేర్ చేస్తున్నానండి. మందమైన ప్యాన్ తీసుకోవాలి. అప్పుడే మనకు మునగాకు అనేది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగుతుంది. ఈ మునగాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మునగాకు వేగడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, మనం ఒక ఆకు ఇలా పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి. అప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినప్పప్పు ఈ రెండు కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, మన కారానికి తగినట్టు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిర్చిని ఇలా తుంచి వేయడం వల్ల మిరపకాయలు అనేవి మనకు లోపల వరకు చక్కగా వేగుతుంది. వీటిని కూడా 2-3 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా చిన్న మంట మీద 1 నిమిషం పాటు వేయించండి. వీటిని కూడా దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో ఒక 10 దాకా వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి కలిపేసుకోండి. ఆ వేడికి ఇవి కాస్త మగ్గుతాయి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా లైట్గా బరక ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కాస్త బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. రోజుకు 2-3 ముద్దల్లో ఈ కారపొడిని వేసుకొని తినడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.